హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజమౌళి. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడే ఉండడనమాట. టాలీవుడ్లోనే కాదు, దేశ స్థాయిలో ఆ రేంజ్లో అతని యొక్క సినిమాలు ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంటుందన్నమాట. అయితే రాజమౌళికి ఒక బ్యాడ్ సెంటిమెంట్ అయితే కొనసాగుతూ ఉందన్నమాట. వాస్తవంగా ఆ బ్యాడ్ సెంటిమెంట్ రాజమౌళికి సంబంధం లేదు, అయినా సరే ఆ బ్యాడ్ సెంటిమెంట్ అనేది అలా కొనసాగుతూ ఉందన్నమాట. రాజమౌళి యొక్క ఆ బ్యాడ్ సెంటిమెంట్ను ఎన్టీఆర్ దేవరా మూవీతో క్రాస్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక రాజమౌళి యొక్క ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నా యొక్క వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి అన్న విషయానికి వస్తే, రాజమౌళి యొక్క డైరెక్షన్లో నటించిన తర్వాత ఆ హీరో ఏ సినిమాలో నటించినా సరే అగ్ర హీరో అది ఫ్లాప్ అవుతుంది అనమాట. ఈ బ్యాడ్ సెంటిమెంటు రాజమౌళి యొక్క మొదటి సినిమా నుంచి RRR వరకు కొనసాగుతూనే ఉందన్నమాట. అయితే దేవరా మూవీతో ఎన్టీఆర్ రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ని క్రాస్ చేస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ అనమాట. రాజమౌళి డైరెక్షన్లో ఏ హీరో ఏ సినిమాలో నటించాడు, ఆ తర్వాత ఆ హీరో నటించిన సినిమా ఫ్లాప్ అయిన సినిమా ఏంటి అనేది నేను చెప్తా ఫ్రెండ్స్. రాజమౌళి యొక్క మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. ఆ చిత్రం కాడి నుంచి RRR వరకు ఏ హీరో రాజమౌళి డైరెక్షన్లో నటించాడు, ఏ హీరోకి ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అయింది అనేది 1 by 1గా చెప్పుకుందాం. రాజమౌళి యొక్క మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం సుబ్బు. ఆ చిత్రం ఫ్లాప్ అన్నమాట. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ వహించిన చిత్రం సింహాద్రి. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా. ఆ చిత్రం ఫ్లాప్ అన్నమాట. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో నటించిన తర్వాత కంత్రి సినిమాలో నటించారు. ఆ చిత్రం ఫ్లాప్ అన్నమాట. ఇక నితిన్ విషయానికి వస్తే, నితిన్ రాజమౌళి డైరెక్షన్లో సై మూవీలో నటించారు. సై మూవీ తర్వాత నితిన్ అల్లరి బుల్లోడు సినిమాలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అన్నమాట. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, రాజమౌళి డైరెక్షన్లో మగధీర సినిమాలో రామ్ చరణ్ నటిస్తే, మగధీర తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆరెంజ్. ఆ చిత్రం ఫ్లాప్ అన్నమాట. ఇక విక్రమార్కుడు రవితేజ రాజమౌళి డైరెక్షన్లో నటించిన చిత్రం విక్రమార్కుడు. ఆ చిత్రం తర్వాత ఖతర్నాక్. ఆ సినిమా ఫ్లాప్ అన్నమాట. ఇక ప్రభాస్ విషయానికి వస్తే, బాహుబలి సిరీస్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. ఆ చిత్రం ఫ్లాప్ అన్నమాట. ఇలా బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉందన్నమాట. ఇక RRR మూవీ విషయానికి వస్తే, RRR మూవీలో 2 హీరోలు నటించారు, రామ్ చరణ్, ఎన్టీఆర్. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. మెయిన్ హీరో వచ్చేసి చిరంజీవి. రామ్ చరణ్ పాత్ర ఆచార్య మూవీలో ఒక గెస్ట్ పాత్ర కాదనమాట, కొంచెం పెద్ద పాత్ర అనమాట. అందువలన ఆచార్య మూవీ కూడా ఫ్లాప్ అయిందనమాట. రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ ఇక కొనసాగుతూనే ఉందనమాట. ఇక ఎన్టీఆర్ RRR తర్వాత నటిస్తున్న చిత్రం దేవరా మూవీ పార్ట్ 1 వచ్చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్ అన్నమాట. మరి రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ను దేవరా మూవీతో ఎన్టీఆర్ క్రాస్ చేస్తారా లేదా అనేది చూడాలి అన్నమాట. ఎన్టీఆర్కి దేవరా మూవీకి ఇది ఒక పెద్ద బ్యాడ్ సెంటిమెంట్ అని చెప్పాలి రాజమౌళి. మరి చూద్దాం, మ్యాక్సిమం రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ను దేవరా మూవీతో ఎన్టీఆర్ క్రాస్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఒక అంచనాకైతే వచ్చేసారనమాట. దేవరా మూవీలో 2 పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. కొరటాల శివ ముఖ్యంగా చాలా కేర్ఫుల్గా ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు అనమాట. తను వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న తర్వాత ఆచార్య మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిందనమాట. చాలా అప్సెట్ అయ్యారు కొరటాల శివ. అందువలన డైరెక్టర్ కొరటాల శివ చాలా శ్రద్ధగా దేవరా మూవీని అయితే తెరకెక్కిస్తున్నాడు. మంచి హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి చూద్దాం, రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ని ఖచ్చితంగా క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది.
ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.